హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెటిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 6/4/2026. ఈరోజు మనకు సోమవారం, ఈరోజు ఏప్రిల్ 2026. ఫ్రెండ్స్, ఈరోజు మనకు బ్యాడగి మార్కెట్కి అయితే మాత్రం దగ్గర 90,000 బస్తాలు వచ్చినాయి. మార్కెట్కి అయితే సరుకు తగ్గింది. కొంచెం ఆలోచన చేసుకోండి. స్టాకిస్టులు అయినా సరే, రైతులైనా సరే. ఖమ్మం మార్కెట్కు 40,000 బస్తాలు వచ్చినాయి. ఏసీ బస్తాలు అయితే 5,000 బస్తాలు వచ్చినాయి. వరంగల్కి అయితే మాత్రం 55,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరుకు 1,64,000 బస్తాలు వచ్చినాయి. ఇది ఏప్రిల్ నెల గుంటూరుకు కానీ జనవరిలో వచ్చినట్టు వస్తూ ఉన్నాయి. జనవరి ఫిబ్రవరిలో వచ్చినట్టు వస్తూ ఉన్నాయి సరుకు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఏసీలు అయితే ఫుల్ కావు, ఆఫ్ కూడా కావు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసి గుంటూరులో 40 నుంచి 50 లక్షలు ఎక్కితే గొప్ప. నాకు తెలిసి బ్యాడగి మార్కెట్ కూడా అంతే పరిస్థితి. ఎందుకంటే అంత రేట్లలో నాకు తెలిసి అంత సాహసం కూడా ఎవరు చెయ్యరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. నాకు తెలిసి వరంగల్ ఖమ్మంలో కూడా నాకు తెలిసి 10 నుంచి 15 లక్షలు ఎక్కితే మహా గొప్ప అని చెప్తా ఉన్నారు. పరిస్థితి ఆ విధంగా ఉంది. స్టాకిస్ట్కి అయితే మాత్రం ప్రస్తుతానికైతే చాలా ధైర్యంగా ఉండొచ్చని చాలామంది చెప్తా ఉన్నారు. ఇంకా రైతులు కూడా ఎవరైనా పెట్టాలనే ఆలోచన ఉంటే మాత్రం ధైర్యం ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకునే వాళ్ళు పెట్టవచ్చు. పరిస్థితులు ఏ విధంగా అయినా అనుకూలించవచ్చు. ప్రస్తుతానికి ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే పచ్చిమిరప రేటు తగ్గింది. విపరీతంగా పండుగ వదిలే అవకాశం అనంతపురం ప్రాంతాలలో విపరీతంగా కనిపిస్తూ ఉంది. అవన్నీ డబల్ 51లో హాట్ షాట్ 1 కానీ, జెర్సీ 56 కానీ, ఇటువంటి వెరైటీలు, డెక్కన్ 887 కానీ, ఇటువంటి వెరైటీలు అన్నీ కూడా మనకు క్రీజర్ సీడ్స్ 171 కానీ, ఫంకర్ కానీ, ఇటువంటి వెరైటీలన్నీ కూడా పండుగ పచ్చికి మనకి వచ్చే వెరైటీలు. చాలా వరకు అందరూ కూడా 2-in-1 గానే నాటుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ సంవత్సరం అయితే మాత్రం రైతుకైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ వేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఈ సంవత్సరం తేజ కానీ, 341 కానీ, నెంబర్ 5 కానీ, ఆర్మూర్ కానీ, షార్కులు కానీ, సూపర్ 10 కానీ ఏ రేటు ఆగస్టులో ఏ రేటు ఉంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి. దాని గురించి సపరేట్గా మనం ఒక వీడియో చేద్దాం. ఈరోజు బ్యాడగి మార్కెట్కు 80-90,000 బస్తాలు వస్తే డబ్బీ బ్యాడగి ఈరోజు మనకు 40,000 కానించి 64,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 64,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. కడ్డీ బ్యాడీ చూసుకుంటే మనకు అది కూడా 30,000 కానించి 58,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. నేను ఒక నెల ముందు కూడా చెప్పాను, మీరు 30,000 కానించి 55,000 మాత్రమే అనుకోండి. డబ్బీ కానీ కడ్డీ కానీ 55 టాప్ అనుకోండి. చాలా మంచి రేటు, అమ్ముకోవడానికి రైతుకు చాలా మంచి రేట్ అని నేను చాలా రోజులు చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అమ్ముకోండి. 2042 చూసుకుంటే మనకు 20,000 కానించి 36,000 వరకు, ఈరోజు 37,000 వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది. క్వాలిటీని బట్టి అన్న, క్వాలిటీ బాగుంటే రకరకాలుగా వేయడం అయితే జరుగుతుంది. 5531 చూసుకుంటే మనకు 15,000 కానించి 19,000, 21,000 వరకు, 21,500 వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది. 5531 అన్న చాలా వరకు పచ్చిమిరప ఈ సంవత్సరం కోసి కూడా దగ్గర 15 నుంచి 20 క్వింటాలు ప్రతి రైతుకు వచ్చినాయి. డీడీలు అయితే మాత్రం 15,000 కానించి 21,000, సూపర్ 10 16,000 కానించి మనకు 21,000 వరకు కూడా వేయడం అయితే జరిగింది. 5531 తాలు 11,000 కానించి 12,500, కలగలుపులు 14,000, కడ్డీ తాలు 10,000 కానించి 12,000. ఇది ఓవరాల్గా బ్యాడగి మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. అదే ఖమ్మం మార్కెట్ పరిస్థితి అయితే 40,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం 19,550 రూపాయలు అయితే చెండాపాట వేయడం జరిగింది. ఎక్కువ శాతం అయితే మాత్రం 18,500 కానించి 19,200 ఆ రేంజ్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. తాలు అయితే మాత్రం 12,000 కానించి 12,500 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఏసీ బస్తాలు 5,000 బస్తాలు వస్తే 19,500 వేశారు. భవిష్యత్తులో ప్రతి వెరైటీ ఈక్వల్గా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. వరంగల్కి 55,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 18,000 కానించి 19,400 వరకు వేశారు. 341 18,000 కానించి 19,800 వరకు వేశారు. వండర్ హార్ట్ 25,000 కానించి 29,000 వరకు వేశారు. దీపిక 22,000 కానించి 25,000 వరకు వేశారు. మనకు డబల్ 19,000 కానించి 21,000 వరకు వేశారు. టమోటా మిర్చి 33,000 కానించి 38,000 వరకు వేశారు. అన్న దీంతో సీడ్ రకాలు అయితే మాత్రం 25,000 కానించి 33,000, నాటు రకాలు అయితే 33,000 కానించి 38,000 వేయడం జరుగుతాం. సింగిల్ పట్టి 27,000 కానించి 37,500, ఎల్లో మిర్చి 22,000. గుంటూరు విషయానికి వచ్చేసరికి 1,64,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 17,000 కానించి 19,500, 2043 26,000 కానించి 34,000, 355 బ్యాడీకి 19,000 కానించి 22,000, 22,500, సింజంట 5531 18,000 కానించి 22,000, డీడీలు 18,000 కానించి 20,000, పాల రకాలు ఉంటే 17,500.
మనకు 341 దేశవాళ రకాలు 18,000 కానీ 20,500, భద్రాచలం రకాలు 17,000 కానీ 19,000, నెంబర్ 5 18,000 కానీ 22,000, 273 కుబేరా 20,000 కానీ 24,000, 334 సూపర్ 10 19,000 కానీ 23,000, డీలక్స్ ఉంటే 23,500, 24,000. మనకు ఆర్మూర్ 16,000 కానీ 18,000, 18,500, టోమీ 26 17,000 కానీ 18,000, 18,200 డీలక్స్. షార్కులు విషయానికి వచ్చేసరికి 17,000 కానీ 18,000, క్లాసిక్ 17,000 కానీ 19,000, డీలక్స్ ఉంటే 19,500, బంగారం 17,000 కానీ 20,500, బుల్లెట్లు 18,000 కానీ 19,500, ఎల్లో మిర్చి 18,000 కానీ 23,000, తాలు 12,000 కానీ 14,500, మనకు కలకలపుల్ తాలు 12,500, సీడు తాలు 10,000 కానీ 14,000. ఇది ఓవరాల్గా మనకు గుంటూరు, వరంగల్, ఖమ్మం బ్యాడింగ్ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి రకాల నార్లు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా బుక్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ తెలుసు కదా, 9160460491 నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.